శ్రీలంకతో సిరీస్ కోసం భారత సెలెక్టర్లు ఎంపిక చేసిన జట్ల విషయంలో నూతన కోచ్ గౌతమ్ గంభీర్ ఒక విషయంలో తన పట్టుదలను నెగ్గించుకున్నాడు. టీమిండియాకు ఓ డే స్టైల్ ను రెడీ చేసే క్రమంలో ఓ బౌలర్ ను టీంలోకి తీసుకున్నాడు. కాగా అనుకున్నట్లుగానే గౌతమ్ గంభీర్ ఇండియన్ క్రికెట్ పై తన మార్కు చూపిస్తున్నాడు. హెడ్ కోచ్ గా గంభీర్ వచ్చిన తర్వాత టీమిండియాలో ఊహించని మార్పులు జరుగుతున్నాయి. హెడ్ కోచ్ గా నియామకమై ఇంకా ఫీల్డ్ లోకి దిగక ముందే గంభీర్ హెడ్ కోచ్ గా తన ముద్ర వేస్తున్నాడు. శ్రీలంకతో సిరీస్ కు ఎంపిక చేసిన జట్ల విషయంలో గంభీర్ తన మార్కు స్పష్టంగా కనిపిస్తుంది. టీ20 జట్టు కెప్టెన్సీని హార్దిక్ పాండ్యాకు కాకుండా సూర్యకుమార్ యాదవ్ కి ఇవ్వడం, వైస్ కెప్టెన్ గా శుభమన్ గిల్ ను నియమించడం, వన్డేల్లో కూడా అతనికే వైస్ కెప్టెన్సీ ఇవ్వడంతో గంభీర్ హస్తం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీటితో పాటు టీమిండియాను పేస్ బౌలింగ్ లో మరింత పటిష్టం చేసేందుకు గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. భారత జట్టుకు డేల్ స్టైల్ లాంటి ప్లేయర్ ను అందించడమే లక్ష్యంగా ఒక సూపర్ బౌలర్ ను గంభీర్ ఎంపిక చేయించాడు. శ్రీలంకతో టీ20 వన్డే సిరీస్ లకు భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు భారత సెలెక్టర్లు రెస్ట్ ఇచ్చారు. అయితే ఓ యువ బౌలర్ గంభీర్ సూచన మేరకు 3 వన్డేల సిరీస్ కు ఎంపిక చేశారు. అతడే హర్షత్ రాణా. ఐపీఎల్ 2024 సీజన్ లో అదరగొట్టి అద్భుతమైన స్పీడ్ తో పాటు ఖచ్చితమైన లైన్ అండ్ లెంత్ తో ఐపీఎల్ లో సత్తా చాటిన హర్షత్ రాణాను జింబాబ్వేతో తొలి 2 టీ20లకు ఎంపిక చేసినా అతనికి ప్లేయింగ్ 11 లో ఆడే అవకాశం రాలేదు. కానీ శ్రీలంకతో వన్డే సిరీస్ కు మాత్రం అతన్ని ఖచ్చితంగా ఎంపిక చేయాల్సిందేనని పట్టుబట్టి మరీ టీంలోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. భారత జట్టు పేస్ బౌలింగ్ లో ఎక్కువగా బుమ్రా పైనే ఆధారపడుతుంది. సిరాజ్, హర్షదీప్ సింగ్ ఉన్నా వారు రెగ్యులర్ గా ఒకే విధమైన ప్రదర్శన ఇవ్వలేకపోతున్నారు. అందుకే గంభీర్ పేస్ బౌలింగ్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే కోల్కతా నైట్ రైడర్స్ లో ఆడుతూ అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన హర్షత్ రాణాపై మరింత ఫోకస్ పెట్టి అతన్ని మరింత రాటు దేల్చి టీమిండియాకు అతన్ని ఓ డే స్టైల్ ని చేయాలనే ప్లాన్ లో గంభీర్ ఉన్నట్లు తెలుస్తుంది.